ఎవరిని అడగాలి? పోయి పని చూసుకోవయ్యా. हाय पका हाँ है गया ఏం అక్కర్లేదు. ఎవరిని టోకన్లు ఇస్తున్నారు? ఎవరిని పని చేస్తున్నారు? మాకు తెలీదా? ఏం మాకు చూసుకోవడం తెలదా? నువ్వు బయలుదేరు. ఎవరు ఖాళీ చేయాలయ్యా? ఎవ్వరు చేయరు. పోనీ ఇక్కడి నుంచి. ఎవడ్రా కరెంట్ కట్ చేసింది? కరెంట్ కట్ చేస్తే భయపడదా? నా ఒళ్ళంతా కరెంటే రా. రే అందరూ రండిరా, వరుసగా నుంచోండి. నా బాడీలో కరెంట్ లాక్కోండి. దారావుకే కరెంట్ సప్లై చేస్తారా? తాత నీ పేరు కరికాలుడు కదూ? అవును. అయ్యో మోడర్న్ గా పేరు పెట్టుకోకుండా కరికాలుడని పాతకాల పేరు పెట్టుకున్నావేటి తాత? నాన్న అది చాలా మంచి తెలుగు పేరు నాన్న. తాత ఎందుకు తాత నిన్ను కాలా కాలా అని పిలుస్తారు? రే తాత నల్లగా ఉంటాడు కదా, అందుకే ఆ పేరు పెట్టారు. అది ఒక కారణమే, కానీ మనం ప్రతి సంవత్సరం ఊళ్ళో కొలుపులు చేస్తామే. ఆ కాలభైరవ స్వామి పేరులోని కాలానే తాతకెట్టారు. కాల అంటే మన జనానికి సంబంధించినంత వరకు కాల్చేవాడని అర్థం. తాత నువ్వు గ్యాంగ్స్టరా? కాదు తాత రౌడీ. ఒకప్పుడు చెడ్డవాడిని ఎదిరించి ప్రశ్నిస్తే రౌడీ, ఇప్పుడు మొత్తం అంతా తల్లకిందులుగా మారింది. మిమ్మల్ని అన్యాయంగా కొట్టిన వాడిని న్యాయం అడిగి తిరిగి కొడితే రౌడీ అని ముద్ర వేస్తారు. అలాగే మీ తాత ప్రశ్నించి ఎదిరించాడని ఆయన్ని కొట్టి చంపేశారు. చంపినోడి మీద పగ తెచ్చుకోవడానికి నేను కసితో తిరిగాను. ఈ కోపం, కసి, పగ పనికిరావని స్వర్ణ నానమ్మే నన్ను మార్చింది. తాత స్వర్ణ నానమ్మంటే నీకు భయం కదూ? బోల్డ్ అంత భయం. తను నా దేవతరా, నా కులదైవం. తాత నాన్నని నానమ్మని చంపినట్టు మనల్ని చంపుతారని నా ఫ్రెండ్స్ చెప్పారు తాత. వెంటనే మేము కాలా మనవడు మనవరాల్లో ఎవరు ఏమీ చేయలేరని చెప్పాను. నోరు మొయ్యరా, వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు. ఎందుకమ్మా పిల్లల్ని తిడతావు? ఆళ్లేదో చూడండి, పిల్లలు అందరితో ప్రేమగా ఉండాలి. ఈ గొడవలన్నీ నాతోనే పోవాలి. అందుకే నా స్వర్ణని, నా దళపతి శివని అజ్ఞానమైన తాకుడు. ఆ రోజు మాత్రం నేను తాక్కపోయి ఉంటే నా స్వర్ణని, నా దళపతిని పోగొట్టుకునేవాడిని కాదు. పోయినోళ్ళ గురించి ఆలోచిస్తే ఉన్నోళ్ళని పట్టించుకునేదెవరు? లక్ష్యం అది ఇదని శివకి మాట్లాడడం తెలవదు మావయ్య. నీ మా అయ్య కోసం సావడానికైనా సిద్ధమనేవాడు. అదొక్కటే ఇతనికి తెలిసింది. ఇబ్బందిగానే ఉంది మావయ్య. ఇంకేది పోగొట్టుకోకూడదు మావయ్య. ధైర్యంగా ఉండండి, మేమందరం ఉన్నాం. అవును మావయ్య, ఇక మనం ఏది కోల్పోకూడదు. మేమందరం ఉన్నాం. మావయ్య రండి మావయ్య, పిల్లలు ముద్ద ముట్టలేదు, అందరం ఓ ముద్ద తిందాం.
కాలా నా బుక్స్ అన్ని కాలిపోయినాయి. నేను ఇక ఎలా స్కూల్కి వెళ్ళను? బాబా ఇటు చూసుడు బాబా, ఇటు చూసుడు. నాకు చివరిగా మిగిలింది ఒక్కటే బాబా. ఇది కూడా పోయింది, ఇది కూడా పోయింది. నాన్న నాన్న ఆడ 10-15 జేసీబీలు 200 మంది పోలీసులు చాలదన్నట్టు కిరాయి రౌడీలు కూడా వేసుకొచ్చారు. కాల్చో కూల్చో ఇయ్యాలే ఖాళీ చేయించాలని చూస్తున్నారు. మనిషి ముందు టోకన్లు ఇస్తున్నాడు. జరీనా గారు భారతి గొడవ పడుతున్నారు. రండి వెళ్దాం. చేటు తాటిందని ఎవడు ఉంటాడు, తల్లని ఎవడు ఉంటాడో ఎమ్మెల్యేగా నేను చెప్తున్నా. నేను అడిదాత ప్రభుత్వాన్ని మొత్తం ఏర్దించాడు. అనవసరంగా తందొచ్చు బాగా. కాల్చరా చూద్దాం. నన్ను కాల్చరా, కాల్చరా, నన్ను కాల్చోయా చూద్దాం. కాల్చోయా. కాకి డ్రెస్ ధారావిలోకి వచ్చి తుపాకీ చూపిస్తావా? ఒళ్ళు పొగరకి ఎగిరి పడతావు. ఒళ్ళు తగలెట్టలో పెడిపోయి వచ్చి అవుగా బే అవుగా వెళ్ళిపో. ఓ ఓ ఎప్పుడు చూసిన ఏదో ఉందో ఏం జరుగుతుందో అని దిగులతో సత్తను. కోపలు తగలెట్టినోడు రేపు పడుసులు తగలెట్టడం ఏంది? పాపం చేయడు. మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఆడికి అణిగిమణిగి వాడిచ్చే కూలికి ఆడి చెప్పే పనులు చేయడానికి ఆడికి బానిసలుగా మనం కావాలి. దానికి మాత్రమే కావాలి. ఆడు మనల్ని భయపెడతాడు, మనం భయపడాలి. అదే వాడి ఉద్దేశం. ఇట్ట బిక్కు బిక్కుమంటే ఎన్నాళ్ళని బతుకుతావయ్యా? ఒకేసారి మనందరం చచ్చిపోదాం. ఎందుకు చావాలి? చావు సమస్యకి పరిష్కారం కాదు, మనం బతికి సాధించాలి. అందుకని అందరం బానిసలు అంటే సంతకాలు చేద్దామా? ఎవరు ఎవరికి బానిసలు కాదు. ఈ ధారావి ఈ సిటీ మనం ఏర్పాటు చేసుకుంది. దీని మీద మనకి హక్కుంది. మనం లేకుండా ఈ నగరం లేదు. ఇది వాడికి తెలియజేయాలి. ముందు మనందరం కలిసి వాడికి పని చేయడం ఆపుదాం. ఈ తనువే మనకున్న ఏకైక ఆయుధం. ఇది ఈ లోకానికి చాటుదాం. కదలండి, ఉద్యమిద్దాం. కాలశెట్టి స్ట్రైక్ అని చెప్పారు. తట్టపట్ట సరదండి వెళ్దాం. స్ట్రైక్ అని చెప్పి అందరినీ పిలుస్తున్నారు. స్ట్రైకా కాలానా? చెప్పమ్మా. కాలా పిలుస్తున్నాడు. స్ట్రైక్ అంటానన్నా. తమ్ముడు కొంచెం దేతారా? టాక్సీ రాదు. ఎందుకని? స్ట్రైక్ మా ఆశయం సాధించే పోరాటం ఇది. ఎక్కడున్నావా? వచ్చేసావా? మనం అడుగుతున్నది హక్కు, భిక్ష కాదు. ఒకే కోరిక. అందరం పిడికిలి బిగిద్దాం. నేల మనకు మాత్రమే అని గర్జిద్దాం. నేల మన జన్మ. खास करके धारावी का समस्या जल्द से जल्द सुलझाने का वादा करते हैं और हम प्योर मुंबई प्रोजेक्ट को जरूर रद्द करने के बारे में सोचेंगे। నీ అధికారం ఆకర్షణలో పడి తల ఆడించే బొమ్మలం కాదు ఇక్కడెవరం. వీళ్ళు నిరుపేద ప్రజలే, కానీ ద గ్రేట్ సామ్రాట్ హరిదేవ్ అభ్యంకర్ యొక్క కళని చెదరగొట్టారు కదా. హలో, చెయ్యి ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి సార్. చేతులు కలపడం అలవాటు చేసుకోండి. అదే ఈక్వాలిటీ. కాళ్ళని పట్టించుకోకూడదు. మన పోరాటం విజయవంతం కాబోతోంది. ఈ విజయం మనందరిది. बाप का राज है तुम्हारे, जो मन में आएगा वो करोगे, क्या समझ रखा है? हाँ,
ఇది నేను కళ్ళు తెరిచి కన్న కళ. ఇందులోకి నేను దిగి చేయడం మొదలెడితే మీరు తట్టుకోలేరు. ఆ కాలాకి ఏ అధికారం ఉంది ముంబై మీద? బాంబే హమారీ థీ, बंबई हमारी थी, मुंबई सुदाम चीज रानार. जो लोग नाक मुट्ठी में लेकर गुजरते हैं ना धारावी के तरफ से, वही नाक ऊंची करके देखेंगे धारावी की तरफ इस प्रोजेक्ट के बाद. अब तुम्हारी सरकार टांगड़ा रही है. बोलो उनको, నేను చెప్పిన తర్వాతే అక్కడ సూర్యుడు ఉదయించాలి. मुझे सिर्फ एक रात की जरूरत है. I am born to rule. ये क्या? మా మసీదులో మీరు చేసిన దుర్మార్గానికి వాడు ఎవడైనా సంపకుండా అవుతాడనరా. ఎంత మనల్ని కలిసి ఉన్నా మీ బుద్ధి చూపించేశారు కదా, అందుకే అంతకంతకి దూరం అవుతా ఉన్నావు. ఇంకా మాట్లాడినా నరికేయండి. రాయ్ పట్టుకోరా, పట్టుకోరా, నరకరా, నరకరా, నరకో, నరుక్కోండి. చూసారా, నరుక్కోండి అని చెప్పగానే నా వాళ్ళలోంచి ఒక్కడైనా వచ్చాడా? రేయ్, ఇక్కడ మురళి తమ్ముడు రహీం, గణేష్ బాబా అబ్దుల్ అలా ఐకమత్యంగా బతుకుతున్నాం. దాన్ని బద్దలు కొట్టడం ఎవరి తరం కాదు. హరిదాదా కుక్కలరా మీరు. రేయ్, తరమయ్యండి వీళ్ళని. ఉసుగులు పెట్టి వస్తున్నారు బాబు. ఏందయ్యా పాటిలు, ఏం చేయలేకపోయినందుకు బుర్ర కిర్రెక్కిందా? పులి నోరు తెరిస్తే పళ్ళు లెక్క వేయాలని సూత్రావు. నీ పప్పులేమి ఇక్కడ ఉడకవు. నికల్ తేరేతో నిన్ను